ఇప్పుడే చాలా చక్కగా చెప్పారు. మనంతా కూడా జాతీయత, దేశం బాగుండాలి. అదే సమయంలో ఒక రాష్ట్రం, ఇక్కడుండే జాతి కూడా బాగుండాలి. అయితే దాంట్లో మళ్ళీ ఇంకో పక్క ఇప్పుడే వారు చెప్పినట్టు సబ్ రీజనల్ అంటే తెలంగాణ, ఆంధ్ర రెండు ఒకటే. అక్కడ తెలుగు వాళ్ళు, ఇక్కడ తెలుగు వాళ్ళు. వివక్ష చూపించడం కరెక్ట్ కాదు, కానీ చూపిస్తూ కూడా నేను ఒకటే మాట చెప్పా, ఇద్దరికీ న్యాయం చేయాలని చెప్పా. ఈరోజు అంతా కూడా నేను చెప్పినటువంటి ఇంబ్యాలెన్స్ ఉన్నా మళ్ళీ కష్టపడతాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం. అదే సమయంలో దేశంలోనే హైదరాబాద్, అమరావతి రెండు కూడా ఒకటి రెండుగా ఉండాలి. ఇద్దరు కలిసి ముందుకు పోవాలని నా ప్రగాఢమైనటువంటి సంకల్పం, ఆలోచన కూడా అధ్యక్ష. దానికోసమే ఇక్కడ ఒక చరిత్ర కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. ఎక్కడ రాజధాని పెట్టాలి, పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఆ చర్చలో మీరు చూస్తే శివరామకృష్ణయ్య ఆ రోజే కానీ కేంద్రం కూడా ఒక మాట చెప్పేసి ఉంటే విజయవాడో, అమరావతి, గుంటూరు మీరు రాజధాని ఒక మాట అని ఉంటే మనకి ఇబ్బంది ఉండేది కాదు. ఆ రోజు శివరామకృష్ణయ్యనే వేశారు. ఆయన ఊరూరికి పోయి మీకు రాజధాని కావాలని అడిగాడు. ఎవరైనా రాజధాని ఇస్తా ఉంటే ఎవరు అంటారు సార్? విశాఖపట్నం పోయాడు, మీకు రాజధాని కావాలంటే మాకు కావాలన్నారు. తిరుపతి పోయాడు రాజధాని, కర్నూలు పోయాడు అడిగాడు, ఎవరు శ్రీకాకుళం కూడా వెళ్ళాడు. అన్ని దిక్కులు అడిగే కొందుకు అందరూ కూడా మాకు కావాలన్నారు. కానీ అధ్యక్ష 46% విజయవాడ, గుంటూరు మధ్యలో రాజధాని పెట్టాలని చాలా స్పష్టంగా చెప్పారని శివరామకృష్ణయ్య రిపోర్ట్ ఇచ్చాడు. ఈరోజు మీరు ఆలోచిస్తే అధ్యక్ష, ఆ రోజు అసెంబ్లీలో ఉండే కొంతమంది మెంబర్స్ ఉన్నారు, చర్చకు వచ్చింది. నేను ఆ రోజు కూడా ఒకటే చెప్పాను, సెంట్రల్ ప్లేస్లో రాజధాని ఉండాలి. అటు 12 ఇటు 12 నియోజకవర్గాలు, 13వ నియోజకవర్గం సెంట్రల్లో ఉండే నియోజకవర్గం గుంటూరు నియోజకవర్గం అధ్యక్ష. దీనికంటే ఇంకొక జస్టిఫికేషన్ లేదు. లాజిస్టిక్స్ వైజ్ చాలా స్పష్టంగా ఉంది. ఆ రోజు నేను పెట్టినప్పుడు ఇప్పుడే సత్య గారు చాలా హెల్త్ మినిస్టర్ చెప్పాడు, వికేంద్రీకరణ ఐఐఎం విశాఖపట్నంలో పెట్టాం, పెట్రోలియం యూనివర్సిటీ కాకినాడలో పెట్టాం, ఎన్ఐఐటి తాడేపల్లిగూడెం పెట్టాం, పెట్రోలియం వైజాగ్ వెళ్ళింది, నిట్ తాడేపల్లిగూడెంకి వచ్చింది, కాకినాడ కూడా ఒక ఇన్స్టిట్యూట్ ఇచ్చాం. అదే సమయంలో అమరావతి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వచ్చింది. ఇక్కడి నుంచి మళ్ళీ తిరుపతి ఐఐటి, ఐజర్ వచ్చింది. కర్నూలులో IIIT ఇచ్చాం.